ఇప్పుడు 855 ఉంది సిలిండర్. అవును. 855తో పాటు వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చినప్పుడు ఇంకా 20 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. 75 రూపాయలు తీసుకుంటారు. అది కస్టమరే ఖరాబ్ చేస్తున్నారు మా. అసలు అలా ఇవ్వాలా? ఇవ్వకూడదు. అవసరం లేదా? ఇవ్వకూడదు. అరే ఇవ్వకపోతే మీరు 10 రూపాయలు తక్కువ ఇచ్చారు, 5 రూపాయలు తక్కువ ఇచ్చారు, 20 రూపాయలు ఇవ్వండి అని డిమాండ్ చేసే పరిస్థితి చూడండి ఉన్నాయి మా, కదా అంకుల్. అలా కాదు. మీరు ఇవ్వకుంటే మీ జోబులో నుంచి తీసుకోరు. నేను దానికే ఏం చేశానంటే, అయ్యో పోరు అక్కడే నించుని ఉంటారు. చూడమ్మా, నా బిల్లు మీద నా నంబర్ ఇచ్చాను, నా పర్సనల్ నంబర్ ఇచ్చాను, ఎనీ సజెషన్ ఎనీ కంప్లైంట్ అని. మీరు వాడికి ఇవ్వకుంటే మీరు చెప్పండి, సిలిండర్ వద్దు బాబు నువ్వు తీసుకెళ్ళు, నీ జిమ్మేదారి కాదు, నీ రెస్పాన్సిబిలిటీ కాదు, సిలిండర్ ఇచ్చేది మీ సార్ది కాబట్టి నా రెస్పాన్సిబిలిటీ కాబట్టి మీరు తీసుకోకండి. అసలు 20 రూపాయలు ఖచ్చితంగా తీసుకెళ్తారు. 10 పైసలు కూడా ఇవ్వకండి. ఇవ్వకుండా చూడండి, మీరు ఇవ్వక సిలిండర్ తీసుకోండి, లేదంటే సిలిండర్ వాపస్ ఇచ్చేయండి, నాకు ఒక ఫోన్ కాల్ చేయండి, నా ఫోన్ నంబర్ మీకుంది. ఇక్కడ వీళ్ళని డెలివరీ బాయ్ని ఖరాబ్ చేసేది కస్టమర్సే. కస్టమర్కి నేను చెప్తాను, ఇలాగే చెప్తాను, బాబు నువ్వు పైసలు ఇవ్వక, నీకేం పొద్దువాయా, నువ్వు ఏసీలో కూకొని మాట్లాడుతున్నావు, వాడు సిలిండర్ మోసుకొని ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాడు, నేను ఆయనకి ఛాయ్కి పైసలు ఇచ్చానని నన్ను తిడతారు. అలా ఇష్టపడి ఇస్తే వేరే అంకుల్, కానీ అలా కాదు, ఖచ్చితంగా డిమాండ్ చేసి కరెక్ట్ పోకుండా మా. అక్కడే నుంచి 5 రూపాయలు తక్కువ ఇచ్చినా కూడా ఊరుకోని సందర్భాలు నేను చూశాను. మీరు చూశారు. మీరు ఒకసారి గట్టిగా మాట్లాడితే రెండోసారి మాట్లాడు. మన వీక్నెస్ వాళ్ళు ఎన్కాష్ చేసుకుంటున్నారు. ఇప్పుడు సిలిండర్ కి 20 రూపాయలు కనీసం తీసుకుంటున్నారు కదా అంకుల్. వాళ్ళకి అసలు డెలివరీ బాయ్స్ కి మీరు సిలిండర్ కి ఇంత అని ఇస్తారా, లేకపోతే ఇవే వాళ్ళకా? నాకు అర్థం శాలరీ ఇవ్వకుంటే ఎవరు పని చేస్తారు? శాలరీ కాదు నేను అనేది, సిలిండర్ కి కమిషన్ కూడా ఇస్తాం. ఇవ్వకుంటే ఎవరు పని చేయడు కదా. అదే అడుగుతుంది. ఇప్పుడు మీరు ప్రాక్టికల్ గా చూడండి, 2 సార్లు సిలిండర్ వచ్చినప్పుడు నేను ఇవ్వను రా బాబు, ఒక బుడ్డ పైస ఇవ్వను, ఇంతనే ఇస్తాను, ఇస్తే ఇవ్వు, లేకుంటే లే, మీ సార్ తెచ్చిస్తాడని ఒక్క మాట చెప్పండి. నీ రెస్పాన్సిబిలిటీ కాదు, మీ సార్ది రెస్పాన్సిబిలిటీ. మీ సారు నా ఇంటికి ఫోన్ చేయించాలా, ఆయన డ్యూటీ, ఇట్లే చెప్పండి. నా డ్యూటీ అది, నేను ఇంటికి తెచ్చి ఇచ్చేది నా డ్యూటీ. వాడు ఇవ్వకుంటే నేను కార్లో తెచ్చి ఇస్తాను. కాబట్టి మీరు డెలివరీ బాయ్ని పాడు చేయకండి. మీరు అలవాటు చేసి చేసి ఇలా 5 రూపాయలు ఇస్తారు, రేపు వాడు 10 రూపాయలు డిమాండ్ చేస్తాడు, ఎల్లుండి 20 రూపాయలు అంటాడు, కాదు ఎల్లుండి 20 అంటాడు, మళ్ళీ అవతల ఎల్లుండి 50 రూపాయలు అంటాడు. అలా వాడికి ఆశ పెరుగుతూనే పోతుంది కానీ తగ్గదు. కాబట్టి కస్టమర్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు డబ్బుల కాడ జాగ్రత్త ఉండండి. మేము పంపించింది లేదు అంటే మీరు ఒక పని చేయండి, ఆన్లైన్లో ఇప్పుడు ఫెసిలిటీస్ ఇచ్చాం, 5 రకాల ఫెసిలిటీస్ ఇచ్చాం. ఆన్లైన్లో చేయొచ్చు, పేటిఎం చేయొచ్చు, ఫోన్పే చేయొచ్చు, యాప్ ఉంది, యాప్లో కూడా చేయొచ్చు, అవన్నిట్లో చేయొచ్చు. చేస్తే మీరు పైసలు ఇచ్చే ప్రసక్తే రాదు కదా. గవర్నమెంట్ పబ్లిక్కి లేని సర్వీస్ ఇస్తూ ఉన్నారు కాబట్టి మీరు అది యూటిలైజ్ చేసుకోమంటున్నాం. కాబట్టి మీరు సేఫ్టీ తర్వాత గ్యాస్ మనం బాగుంటే అన్నీ వాడచ్చు, బాగా లేకుంటే మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి నేను కస్టమర్ని కోరుకునేది ఒకటే, మీ సేఫ్టీ మా సేఫ్టీ. కాబట్టి దయచేసి మీరు వంట చేయగానే, మీరు భోజనం చేసి చేయి కడుక్కున్నట్టే మీరు వంట అయిపోగానే రెగ్యులేటర్ కట్టేయండి. కట్టేసిన తర్వాతనే స్టవ్ ఆఫ్ చేయండి. ఈ మధ్య ఏమవుతుందంటే, ఈ రెగ్యులేటర్ ఆఫ్ చేయగానే గ్యాస్ పోదు, ఆ పైపులో ఉన్న గ్యాస్ కూడా కన్జ్యూమ్ అయిపోతుంది. కాబట్టి మీరు సేఫ్గా ఉంటారు. ఎప్పుడు ఎన్నిసార్లు రోజుల 10 మాటలు వంట చేసినా 10 సార్లు ఆన్ చేసుకోండి, 10 సార్లు ఆఫ్ చేసేయండి. దానికన్నా సేఫ్టీ ఇంకేం లేదండి. జాగ్రత్తగా ఉండండి. మేము ఆఫ్రాన్స్ కూడా ఇచ్చినాం. ఆఫ్రాన్ వేసుకొని చేస్తే ఏమవుతుందంటే, అది కాలిన ఆ గుడ్డ కాలదు. మనం ఈ రోజుల్లో నైలానే వేసుకొని చేస్తూ ఉన్నాం, నైటీస్ కానీ డ్రెస్సులు కానీ అన్నీ, దానికి ఇది అవుతుంది. కాబట్టి ఆ నైటీ కాకుండా ఆఫ్రాన్ ఏదైతే ఇస్తున్నామో అది వేసుకొని వంట చేయడం నేర్చుకోండి. ఎందుకంటే అది ఉంటేనే వంటగదిలోకి పోండి, లేకుంటే పోకండి. అలాగా కొన్ని స్ట్రిక్ట్గా మనం ఇది చేసుకుంటే మీరు సేఫ్గా ఉంటారు. మీరు సేఫ్గా ఉంటే మేము సేఫ్గా ఉంటాం. మేము సేఫ్గా ఉంటే వ్యాపారం సేఫ్గా ఉంటుంది, అందరం సేఫ్గా ఉంటాం. కాబట్టి దయచేసి ఇన్ని రకాలుగా మేము హెల్ప్ చేస్తూ ఉన్నాం, కస్టమర్కి చెప్తా ఉన్నాం, టీవీలో చెప్తున్నాం, పేపర్లో చెప్తున్నాం, ఇలాంటి టిప్స్ వాడండి అని ఎవరు యూజ్ చేయరు.